రొమాన్స్. ఈ సినిమా తీసింది గీతా మోహన్ దాసా లేకుంటే ఒక అబ్బాయా ఏంటి నాయన? వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ సందీప్ రెడ్డి వంగ. వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ రొమాన్స్ ఉంది. రొమాన్స్ పరంగా మన యశ్ గారు రికార్డులు కొడతాడు, రికార్డులు బద్దలు కొట్టాడు, అవార్డు పక్కా వస్తుంది. రొమాన్స్ పరంగా ఎనిమల్ సినిమా చూశారు కదా, దానికి మించి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్ ఇందులో. అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఏమి యశ్ గారు, మీరు అసలు నిజంగా యశ్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. కంటెంట్ లేదు అసలు, యాక్టర్లు ఎందుకు వస్తారు అర్థం కాదు, హీరోయిన్లు ఎందుకు వస్తారు అర్థం కాదు, మ్యూజిక్ ఎందుకు ఉందో అర్థం కాదు, ఏం లేదు అసలు సినిమా. ఏంది డబ్బింగ్ సరిగా లేదు, మొత్తం బూతులే. బ్రో కేజీఎఫ్ ఎక్కడో సినిమా బ్రో, అది కర్ణాటక ఇండస్ట్రీని టాప్ లేపింది. ఈ సినిమా ఇంకా కిందికి లేపుతుంది, అట్లుంది సినిమా. అసలు మూవీ అయితే బాగాలేడు, 3 గంటలు వేస్ట్. అంతే భయ చెప్పినట్టు. అసలు మొత్తం నిద్ర సగం మంది అయితే ఇంటర్వెల్కి వెళ్ళిపోతుండ్రు అంతే. మరి ఇట్స్ వాచబుల్, మరి ఇండీసెంట్ గా అట్లా ఏం లేదు. దిల్ రాజు దమ్ము ఉంది, ఎందుకంటే దిల్ రాజుకి అంత డబ్బు ఉంది. దిల్ రాజు గారికి చాలా డబ్బు ఉంది, ఆయన దగ్గర ఎంత మందిని పెట్టవచ్చు సినిమాలో. ఆయన 120 కోట్లు పెట్టి సినిమా కొన్నారంట. మరి ఈ సినిమాలో ఏ స్టోరీ తీసుకున్నారో తెలియదు నాకు తెలిసి దీపావళి ఈ రోజు తీసుకొద్దాం అనుకుంటా, ఆయన తీసుకురాలాపాడు. కానీ దీపావళి థియేటర్లు మాత్రం మామూలు పేలట్లేదు, పేలిపోయి. సినిమా మాత్రం ఓవరాల్ గా యావరేజ్ గా ఉంది సినిమా. ఎస్ గాని తప్ప సినిమాలు ఎవరిని ఊహించుకోలేము. నయనతార మాత్రం నయనతార ఎస్ కి అక్క కింద చాలా బాగా నటించింది ఈ సినిమాలో మాత్రం. నెగిటివ్ టాక్ ఎందుకు వస్తుందో తెలియదు. అంటే బేసికలీ సినిమా కంటెంట్ వేరు, వాళ్ళు ప్రమోట్ చేసిన వేరు. వాళ్ళు యాక్షన్ సినిమా లెక్క ప్రమోట్ చేశారు. ఇట్స్ నాట్ అ యాక్షన్ ఫిల్మ్, ఒక సైకలాజికల్ డ్రామా. చిన్నపిల్లలు చెడిపోతారు ఇట్లాంటి సినిమాలు చూస్తే. కొంచెం గ్రోన్ అప్ వాళ్ళకే బాగుంటది అన్నట్టు వాళ్ళు చెప్పారు కదా సినిమా వాళ్ళు. అలా ఏముండదు, చెడిపోవడం తప్పితే ఏం లేదు బ్రో సినిమా. లోపల ఏం లేదు డొల్లా. అది ట్రైలర్